వైజాగ్ లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఈడీ విచారణ ముమ్మరం చేసింది. వైజాగ్ లో యాప్ స్కామ్ కు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుంది ఈడీ. అమిత్ అగర్వాల్, నితిన్ త్రిభూయల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు నితిన్, అమిత్. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను అందులోకి మళ్లించారు. బెట్టింగ్ డబ్బులతో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారు కేటుగాళ్లు. నితిన్, అమిత్ భార్యల పేరు మీద ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో ఈ స్కామ్ కు సంబంధించి అక్కడి ముఖ్యమంత్రికి సైతం నోటీసులు ఇచ్చింది ఈడీ. వైజాగ్ లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కలకలం రేపుతోంది. దీనిపై ఈడీ విచారణ ముమ్మరం చేసింది. వైజాగ్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అప్డేట్స్ ఏంటి? మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ లో నమోదైన కేసుకు సంబంధించి అటు ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరు చేశారు. అక్కడ ఉన్న సీఎం కూడా ఏకంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే మహాదేవ్ బెట్టింగ్ యాప్ మొత్తం దేశవ్యాప్తంగా బిజినెస్ చేసింది. దీనికి సంబంధించి వైజాగ్ లో కూడా ఒక కేసు నమోదు కావడంతో ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు నితిన్ దెబ్రివాల్, అమిత్ అగర్వాల్ మొత్తం ఇద్దరిని కూడా అటు ఇప్పటికే ఈడీ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు కూడా దాదాపు బెట్టింగ్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున నిధులను సంపాదించారు, నిధులు మళ్లించారు. ఆ నిధులు మొత్తాన్ని కూడా తమ భార్యల పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారనే విషయం కూడా ఇప్పటికే ఈడీ గుర్తించింది. అయితే ఇద్దరిని కస్టడీలో తీసుకుని ఐదు రోజుల పాటు విచారించబోతుంది. నితిన్ తో పాటు అమిత్, వీళ్ళిద్దరిని కూడా 5 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించబోతున్నారు. వీళ్ళు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ హవాలకు పాల్పడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంకా వైజాగ్ సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరు ఉన్నారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటూగా ఈడీ చెప్తుంది. ఇప్పటికే మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున ఫండింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున చాలా వరకు కూడా రాజకీయ నేతలు కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి సీఎం కూడా విచారించడానికి సిద్ధపడింది. కాబట్టి ఇక్కడ కూడా అటు ఆంధ్రలో చూసుకున్నైతే ఇప్పుడు వైజాగ్ లో నమోదైన కేసుకు సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చేయబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల.